ప్రైజ్ ది లార్డ్. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో మీ అందరికి వందనాలు శుభాలు తెలియపరుస్తూ ఉన్నానండి. యెహెజ్కేలు 34:26 వారిని నా పర్వతము చుట్టుపట్ల స్థలములను దీవెనకరముగా చేయుదును అని దేవుని వాక్యం సెలవిస్తుందండి. దేవుడు మనకి పర్వతమై ఉన్నాడు, ఆయన ఎత్తైన కోట ఉన్నాడు. మనం ఆయన చుట్టుపక్కల ఉన్నాం. మనకి దీవెనగా దేవుడు మారుస్తానని యేసుక్రీస్తు వారు సెలవిచ్చారండి. మనం ఇదే దీవెన మనం ఎక్కడ చూసుకుంటున్నామంటే అబ్రహాం గారి కాలంలో చూసుకున్నప్పుడు లోతు గారు ఉన్నారు. లోతు గారు అబ్రహాం గారు ఒక కొండ దగ్గరికి ఎక్కినప్పుడు లోతు గారు సొదొమ గొమొర వైపు చూశారంటే అక్కడ పచ్చగా ఉంది, అక్కడ సద్రంగా ఉంది, అక్కడ బాగుందని సొదొమ గొమొర వైపు చూసి లోతు గారు అది ఆశపడి పచ్చగా ఉందని అటు వెళ్ళిపోయారు. అబ్రహాం గారు లోతు గారు చూశారు కదా, ఆయన ఇటు పక్కకు వెళ్తే ఈయన ఇటు పక్కకు వెళ్ళిపోయారు. కాబట్టి మనము ఈ లోకంలో మనము దేవుడు చెప్తే మనం నడవాలండి. దేవుడు చిత్తానికి మనం వదిలేయాలి. మనము కంటికి చూసేది ఏదైనా మనకు నచ్చిందంటే అది మనల్ని మోసపరచచ్చు, అది మనల్ని ఇబ్బంది చేయొచ్చు, అది పాపం అవ్వచ్చు, అది మన జీవితం నాశనం చేయొచ్చు. కాబట్టి మన కళ్ళతో చూసేది మనం ఏది ఆశపడకుండా మనం ఏదైతే చూస్తున్నామో దేవుడికి ప్రార్థన చేసి, అయ్యా నీ చిత్తాన్ని నా పట్ల నెరవేర్చండి ప్రభువా, అయ్యా అద్భుతాలు చేయండి నాయన, అయ్యా గొప్ప కార్యాలు చేయండి ప్రభువా, మీ చిత్తాన్ని నా జీవితంలో నెరవేర్చండి అని మనం ఎప్పుడైతే దేవుడికి ప్రార్థన చేస్తామో దేవుడు ఆయన చిత్తాన్ని మన పట్ల నెరవేర్చే దేవుడు అండి యేసుక్రీస్తు వారు. దేవుడు మనకి దీవెనకరముగా ఆయన నిలబడతానని అన్నారు. ఆ దీవెన మనకి మన యుగం మనకి మన బిడ్డల తరాలకి ఉంటుందండి. ఇప్పుడు అబ్రహాం గారికి చేసిన వాగ్దానము ఇప్పుడు ఇశ్రాయేల్ దేశాన్ని కాపాడుతుంది. యూదుల్ని అక్కడ ఉన్నటువంటి 12 గోత్రాన్ని కాపాడుతుంది. ఇసుక రేణుల వలె దేవుడు ఆశీర్వదించారు. ఇశ్రాయేల్ దేశం అంటే ఈ లోకంలో అనేక దేశాలకి కోపం, ఆ దేశం మీద యుద్ధానికి వెళ్ళాలని చూస్తున్నారు. అది అన్ని దేశాలు చిన్న దేశం అయినా కూడా దానికి ఎంత గొప్పగా వాళ్ళు ఆర్మీ కావచ్చు, ఆయుధాలు కావచ్చు గొప్పగా ఉన్నాయండి. ఎవరి దగ్గర లేని ఆయుధాలు కూడా ఇశ్రాయేల్ దేశంలో ఉన్నాయి. అంటే దేవుడికి ఇశ్రాయేల్ దేశము ఎంత ఇష్టము. దేవుడు ఇశ్రాయేల్ దేశం చుట్టూ కంచె వేశాడు, దీవెనకరముగా మార్చాడు. కాబట్టి మనల్ని కూడా దీవెనకరంగా మనము మారాలంటే మన జీవితం ఎలా ఉండాలి? మనం పరిశుద్ధంగా చూడాలి, మన మాట తీరు పరిశుద్ధంగా ఉండాలి, మన ఆలోచన పరిశుద్ధంగా ఉండాలి, మన క్రియలు పరిశుద్ధంగా ఉండాలి, మనం చేసే ప్రతి ఒక్క పని పరిశుద్ధంగా ఉండాలి. దుష్టుడైన సాతాను ఏం చేస్తున్నారంటే మనల్ని మింగేయాలి, మనల్ని ఇబ్బంది పెట్టాలి, మన శ్రమలకు లోన్ చేయాలి, మనల్ని బాధలకు లోన్ చేయాలి, మనల్ని ఎంతగానో హింసించాలని దుష్టుడైన సాతాను చూస్తున్నాడండి. సాతాను పైన మనం విజయం పొందుకోవాలంటే మన దేవుడు బలిష్టమైన చేతి కిందకి రావాలి. దేవుడు దగ్గరికి వెళ్తే ఆయన మనకి ఎత్తైన కొండను వాక్యం సెలవిస్తుంది. దేవుడు మనని సియోనులో నుంచి ఆశీర్వదిస్తానని కూడా దేవుని వాక్యం సెలవిస్తుంది. మనకి శ్రమలు వచ్చినప్పుడు, ఇబ్బందులు వచ్చినప్పుడు ముందు ఎవరు ఉంటారో వాళ్ళకే దెబ్బ తగులుతుంది, వెనకాల వాళ్ళకి దెబ్బ తగలదు. శత్రువు ముందు నుంచి వస్తే, వెనకాల నుంచి వస్తే వెనక వాళ్ళకే దెబ్బ. అయితే ఈ లోకంలో సాతాను ఎటువైపు నుంచి వచ్చినా కూడా దేవుడు మన చుట్టుపక్కల కంచె వేస్తాను, అదేవిధంగా మనకి ఎత్తైన కోటగా ఉంటానని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన చూపు దేవుని వైపు ఉండాలి. ఈ లోకంలో ఎప్పుడైతే మనుషుల్ని ఆశ్రయిస్తామో మన జీవితం ఇబ్బందులకి లోనవుతుందండి. కాబట్టి మన జీవితం యావత్తు దేవుడికి సమర్పించాలి. మనము పరిశుద్ధంగా నడుస్తున్నామా లేదని మనల్ని మనం పరీక్షించుకోవాలి. ఈ లోకంలో ఉన్న మనుషులు ఎలా అయిపోయారంటే వాళ్ళు పరీక్షించుకోవటంలా వాళ్ళు నీతిమంతులు, నా అంత నీతిమంతురాలు, నా అంత నీతిమంతుడు ఎవడు లేడని అనుకొని ఇతరులకి వాళ్ళు బుద్ధి చెప్పాలని చూస్తున్నారు. ముందు వాళ్ళకి బుద్ధి తెచ్చుకోవాలి. ముందు వాళ్ళ అబద్ధాలు, వాళ్ళ పాపం, వాళ్ళ చెత్త జీవితం మార్చుకొని ఇతరులకి వాళ్ళు రోల్ మోడల్గా ఉండి అందరి దగ్గర మంచి పేరు తెచ్చుకొని ఈ లోకంలో జీవించాలి. కానీ వాళ్ళల్లోనే దూరాలు, వాళ్ళల్లోనే పాపము, వాళ్ళల్లోనే ఈ లోకానుసారమైనటువంటి సినిమాలు అన్నీ పెట్టుకొని ఒకరికి బుద్ధి చెప్పాలని చూస్తుంటే అది మనకే రివర్స్ అవుతుందండి. మనము వాళ్ళని ఏలు పెట్టి చూపిస్తున్నాం. అయితే ఈ 3 ఏళ్ళు మనల్ని సూచిస్తున్నాయి.
నీ సంగతి ఏంటని. మనము కళ్ళలో నలుసును వెతుకుతున్నాం, మన కంట్లో దూలం ఉందని మనం చూసుకోవాలి. ముందు మన జీవితము, మన కుటుంబము మనం చక్కపరుచుకోవాలి. మన కుటుంబము సంఘానికి వస్తుందా లేదా, మన కుటుంబం దేవుని బిడ్డలుగా జీవిస్తున్నారా లేదా, నేను ఎలా ఉన్నాను, నా కుటుంబం ఎలా ఉందని మనం పరీక్షించుకొని అప్పుడు దేవుని కృప ద్వారా మనం ప్రార్థన పూర్వకంగా ఇతరుల్ని మార్చేదానికి చూడాలి. కానీ మనమేదో నీతిమంతులమని, మనమేదో గొప్పవారమని ఇతరుల దగ్గరికి పోకూడదని. ఏమంటే ఈ లోకం పాపంతో నిండిపోయింది, సాతాను లోకం. లేదా మనం మంచి కోరుకుని మంచి చెప్పినా కూడా ఈ లోకము చెడ్డగానే తీసుకుంటుంది. కాబట్టి మనం ఈ లోకము చాలా జాగ్రత్తగా మనం దీవెనకరంగా మారాలి. అవును, మనము ఎక్కడైతే దేవుని కుమారులని ఎక్కడ మనం అనబడతామంటే ఇద్దరి మధ్యలో ఫైట్ జరిగినప్పుడు అక్కడ సమాధాన పరిచే వాళ్ళే దేవుని కుమారులని ఆత్మఫలాల్లో దేవుడు వాక్యం సెలవిస్తుంది. అయితే మనము మన జీవితాన్ని మార్చుకోవాలండి. క్రైస్తవులకి రోజులే లేవు, ప్రభుత్వాలు కూడా క్రైస్తవులకు వ్యతిరేకం అయిపోయాయి. మనుషులు ఎంత ఇబ్బంది పెడుతున్నారంటే క్రైస్తవులు బతికి మన సువార్త చెప్పాలన్నా కూడా ఇబ్బందులు. ఇంకా కొద్ది రోజులు పోతే మనకు బైబుల్ ఉంటాయో లేదో, మనము బతుకుంటామో లేదో తెలియదు. మన శరీరంలో ఆత్మ ఉన్నప్పుడే, మనం ప్రాణాలతో ఉన్నప్పుడే, మన కంఠంలో ప్రాణం ఉన్నప్పుడే మన సువార్తని ప్రకటించాలి. దేవుడు మనం మాట్లాడితే మనకేం సువార్త రాదండి. మనలో ఉండే దేవుడు ఆత్మ ద్వారా వాళ్ళతో మాట్లాడుతున్నాడు. మనం శారీరకంగా మనం నిలబడుకుంటాం అంతే. అయితే మనలో నుంచి మాట్లాడేది దేవుడే. అది దేవుని దీవెనలా వస్తాయి. వాళ్ళు మారితే వాళ్ళ జీవితాలు బాగుంటాయి, మాడకుంటే ఇబ్బందులు పాలవుతారు, నష్టం పాలవుతారు, కష్టం పాలవుతారు, శ్రమలు పాలవుతారు. కాబట్టి మనము దేవుని వైపు చూడాలి. మన జీవితం యావత్తు దేవుని వైపు ఉండాలి. సాతాను మనల్ని ఈ లోకంలో చూపించి అట్రాక్షన్ చేపించేసి మనల్ని దీవెన నుంచి పక్కకు తొలగించాలని చూస్తుంది. దేవుడు మనకి ఎత్తైన కొండగా, మనకు రక్షణగా, అదేవిధంగా దీవెనకరమైన కంచెను మన చుట్టూ వేస్తారు. యోబు గారి చుట్టూ కంచె వేసింది ఎవరంటే దేవుడే. షడ్రకు మేషకు అబేద్నెగో వారి చుట్టూ కంచె వేసింది దేవుడే. దానియేలు గారు కావచ్చు, ఇశ్రాయేలుని ఇటు పక్క నుంచి అటు పక్క ఎర్ర సముద్రము, ఎరుకో గొడవలు ఇవన్నీ వచ్చినప్పుడు, అదేవిధంగా దావీదు గారు గొలియాతు గారిని చంపేదానికి కూడా దేవుడు కృప ద్వారానే ఆయన ధైర్యం ఇచ్చింది దేవుడే. ఆ రాయి విసిరేసి తగిలేదని చేసింది దేవుడే. ప్రతి ఒక్కటి దేవుడి చిత్తానుసారంగా మనం వదిలిపెట్టి దేవుడు చూసుకుంటాడు. కాబట్టి దేవుని వాక్యానుసారంగా బ్రతుకున్నట్లుగా ప్రార్థన. మహాపరిశుద్ధాత్మదేవ, మా ప్రియ పరలోకమందున్న తండ్రి, అయ్యా మీకు స్తోత్రం చెల్లిస్తున్నాను. ఒకసారి మా ప్రార్థన దయతో ఆలకించండి. మాకు ఎత్తైన కొండ మీరేనయ్యా, మా ఆశ్రయం మీరే, మా దుర్గము మీరే అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మా ఆలోచనని పరిశుద్ధపరచండి, మా నోటి మాటని పరిశుద్ధపరచండి, మా దీవెనకరంగా చేస్తానన్న దేవా. ఈ లోకంలో సాతాను గర్జించు సింహం వలె ఉందయ్యా. ఎవరిని మింగాలి, ఎవరిని ఇబ్బంది పెట్టాలి, ఎవరిని శ్రమలు పాలు చేయాలి, ఎవరిని అలా ఇలా చేయాలని సాతాను చూస్తుందయ్యా. మనుషులు సాతానికి అట్రాక్ట్ అయిపోతున్నారు, సాతాను మాటలు వింటున్నారు. ఏసా దీవెను పోగొట్టుకుంటున్నారు దేవా. మేము దీవెనను పోగొట్టుకోకుండా ఏసే మీ మార్గంలో, మీ సత్య మార్గం, నిత్య మార్గం, పరిశుద్ధమైన మీ మార్గంలో నడిచి అనేక ఆత్మను రక్షించి మేము సర్వసత్యంలోకి వచ్చేదే కాకుండా అనేక మందిని సర్వసత్యంలోకి తీసుకొని వచ్చే శక్తిని దయచేయండి. ఈరోజు పెళ్లి రోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి అయ్యా. భర్త భార్యని ప్రేమించాలి, భార్య భర్తకు లోబడి ఉండాలి. బిడ్డలు లేని భార్య భర్తలకి బిడ్డలు దయచేయండి. బిడ్డలు ఉన్నటువంటి భార్య భర్త వేసే మీ బండ మీద వాళ్ళు ఇల్లు కట్టుకొని మీ బిడ్డలుగా వాళ్ళ బిడ్డల్ని పెంచేదానికి సహాయం దయచేయండి. ఈరోజు పుట్టినరోజు జరుపుకునేటువంటి వారిని కాపాడండి. కొత్త దయా కిరీటాలు ఇస్తున్న దేవా మీకు స్తోత్రం అయ్యా. ఇలాంటి పుట్టినరోజులు బిడ్డలు అనేకము జరుపుకున్నట్లుగా మీ పాదాల దగ్గరికి వస్తున్నానయ్యా. కొత్త దయా కిరీటాలు ఆశించి లోకమందు, బుద్ధినందు, జ్ఞానమందు, మనుషుల దయందును పెరిగిన, ముఖ్యంగా మీ దయందును వర్ధిల్లదని సహాయం దయచండి. ఎవరైతే చనిపోయారో, ఎవరైతేనే హృదయాలు గాయాలు పడ్డాయో, అదే స్నేహితులైన, బంధువర్గమైన ఎవరు చనిపోయినా ఎసి గాయం రేపేది మీరే, గాయం కట్టేది మీరే. కాబట్టి గాయం కట్టమని వేసి ఎప్పటికైనా నిరీక్షణ ఉండాలి. క్రైస్తవులకు ఉంటుంది నిరీక్షణ. ఎప్పటికైనా మేము చనిపోయిన వ్యక్తిని చూస్తాము, అతను మంచిగా చనిపోతే నరకానికి వెళ్లకుండా పరదేశకు వెళ్తే చూస్తామనే నిరీక్షణ మాకు దయచేది. ప్రతి ఒక్క యవనస్తురాలు మార్చండి. యవన వయసులో కాడి మోటి నరునికి మేలు, అది మోపిన వాడు యెహోవాని సెలవిచ్చారు. మీ కాడి మోసే మంచి మనసును దయచేసి, మంచి ఆలోచనని, మంచి బుద్ధిని దయచేయండి. సాతాను శోధన ప్రతి ఒక్క బిడ్డను విడుదల దయచేయండి. ఈ వాక్యం వింటున్న ప్రతి ఒక్క బిడ్డని పేరు పేరు జ్ఞాపకం చేసుకోండి. ఈ దినకాలపు దీవెన నింపమని నజరేయుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామములో మిక్కిలి వినయం తడుచున్నాను మా పరలోకమందున్న తండ్రి. ఆమేన్.
ప్రైజ్ లార్డ్, గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఏ గ్రేట్ డే.